హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హనీ తెలుగు ఆడియో స్టోరీస్. కొత్త స్టోరీ అండి. ఒక అమ్మాయి కథ సరోగసి పార్ట్ 1. ఆనంది సడన్గా ఉలిక్కిపడి లేచింది. గదిలో ఫ్యాన్ చేసే శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. ఫోన్లో టైం చూస్తే తెల్లవారుజామున 3 అయింది. నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని టేబుల్ ల్యాంప్ ఆన్ చేసింది. కిటికీ నుండి వస్తున్న గాలులకు టేబుల్ మీద ఉన్న డైరీలోని పేజీలు చిన్నగా ఎగురుతున్నాయి. బుక్ మార్క్ దగ్గర ఓపెన్ చేసి టేబుల్ వెలుగులో తన ఆలోచనలకు అక్షరమిస్తూ రాయడం ప్రారంభించింది. పెళ్లి కాకుండానే తల్లి నవ్వాలా? లోకంలో నాకంటే దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. ప్రతి ఆడపిల్లకి తల్లి కావడం అనేది ఒక వరం. కానీ నా విషయంలో మాత్రం అది శాపం. ఈ శాపాన్ని నాకు ఎవరూ ఇవ్వలేదు, నేనుగా కోరుకున్నాను. నా అంతటి నేను ఒక అగాధంలోకి అడుగులు వేస్తున్నాను. మనసుతో సంబంధం లేకుండా, శారీరక సంబంధాలతో ముడిపడకుండా ఒక శిశువు నాలో ఊపిరి పోసుకోబోతుంది. నా అవసరాల కోసం 9 మాసాలు నా కడుపులో పెరగబోతుంది. బిడ్డకి నాకు మధ్య పేరులేని చిత్రమైన పేగుబంధం మాత్రమే ఉంది. ఈ విషయం సమాజానికి తెలిస్తే ఆధునిక కుత్యాన్ని హేళన చేస్తారో, తప్పుదారిలో వెళ్ళానని తలిచి హింసిస్తారో, చూపుల బాణాలై బాధిస్తారో, మాటలు తూటాలై విసిరుతారో. కానీ వాళ్ళకి ఎలా చెప్పాలి నేను తప్పు చేయడం లేదని, ప్రాణం పోయినా చేయనని? అరిచి చెప్పినా బుజ్జగించి చెప్పినా నమ్మేది ఎవరు? సరోగసితో తల్లినయ్యానని చెప్తే అర్థం చేసుకుంటారా? నాకు ఈ ఒక్క దారి తప్ప మరో దారి లేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నాకు అవసరమైనంత డబ్బు దొరకలేదు. ఈ పరిస్థితుల్లో గట్టెక్కాలంటే సరోగసి మాత్రమే నాకు దిక్కు. రాస్తున్న డైరీని మధ్యలోనే ఆపి భారంగా కళ్ళు మూసుకుంది. వెచ్చటి కన్నీరు చెంపలపై నుండి జారుతోంది. కొద్దిసేపైనా ఈ ఆలోచనలను పక్కన పెడదామనుకుంది ఆనంది. కానీ అవి మాత్రం ఆమె మీద ఖర్చు తీర్చుకుంటున్నట్లు రెట్టింపై దాడి చేస్తున్నాయి. మరువునివ్వని ఈ తలుపులకు మరుపు రాదేలా? పరిష్కారం చూపని పరిస్థితులకు తల వంచేదెలా అని ఒక పేజీలో రాసింది ఆనంది. తన గతమంతా గుర్తొచ్చి మనసంతా చేదుగా మారిపోయింది. డైరీలో మరో పేజీ తిప్పి అక్కడ రాయడం మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి ఉన్న దాంట్లోనే సంతోషపడుతూ అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి చావుకు దగ్గరవుతుంటే చాలా భయంగా ఉంది. బాగా చదువుకొని తమ్ముడు చెల్లెళ్ళ బాధ్యతను భారంగా కాకుండా ప్రేమగా ఆదుకుని వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలని కష్టపడి చదివాను. స్కాలర్షిప్ తెచ్చుకొని మరీ ఈ సిటీకి వచ్చి చదువు కొనసాగిస్తున్నాను. నన్ను ఒక సక్సెస్ఫుల్ లాయర్గా చూడాలని అనుకున్న మా నాన్నగారి కోరిక మేరకు లా కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఇంకొక సెమిస్టర్ పూర్తయితే లా డిగ్రీ నా చేతికి వస్తుంది. ఈలోగానే నాన్నకు హార్ట్ అటాక్. ఇప్పటికీ నమ్మలేని ఒక వాస్తవం. నేను డిస్టర్బ్ అయ్యి నా చదువుని పాడు చేసుకుంటానేమోనని హాస్పిటల్ నుంచి నాన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తరువాత నాతో ఈ విషయం చెప్పారు. నాన్న ఇప్పటికే కోలుకోలేకపోతున్నారు. రోజు రోజుకి నీరసించిపోతున్నారు. ఆపరేషన్ చేస్తేనే నాన్న బ్రతుకుతారని డాక్టర్ చెప్పారు. ఇప్పటి వరకు అమ్మ నాన్నలు అతి కష్టం మీద కూడబెట్టిన డబ్బంతా నాన్న ట్రీట్మెంట్ కోసం అయిపోవచ్చింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డబ్బు సమకూరలేదు. అందుకే నాకున్న చివరి హోప్ సరోగసికి ఒప్పుకోవడమే అని అనిపించింది అని తన బాధను మొత్తం డైరీలో రాసుకుని ఏడ్చింది. అప్పుడే నిద్ర లేచిన జాను, ఏమిటే అప్పుడే నిద్ర లేచావు, నిద్ర పట్టలేదా అని అడిగింది. ఆనంది ఏం మాట్లాడలేదు. ఓహో, మాట్లాడడానికి మనుషులు లేనట్టు నీ డైరీలో రాసుకుంటున్నావా? నువ్వు నీ పిచ్చి పనులు అని అసహనంగా అంది జాను. ఒకసారి జాను వైపు చూస్తూ నిట్టూర్చింది ఆనంది. మరికొద్దిసేపటికి తమాయించుకుని వెంటనే నిన్ను కలవాలి అని కరుణ్కు మెసేజ్ చేసింది. 10 క్షణాలు కూడా గడవకముందే సాయంత్రం 5 గంటలకి ఓకేనా అని రిప్లై వచ్చింది.
కరుణ్ నుండి. అతనికి వెంటనే కాల్ చేసింది. హలో ఆనంది అని అన్నాడు కరుణ్. హలో కరుణ్ అని బాధగా అంటోంది ఆనంది. ఆనంది, ఏమైంది? నీ గొంతేంటి అలా ఉంది? ఏం జరిగింది అని కంగారుగా అడిగాడు కరుణ్. వెంటనే నిన్ను కలవాలి అని అంది ఆనంది. సరే, మన మీటింగ్ స్పాట్కి వచ్చేయ్, నేను బయలుదేరుతున్నా, ఇంకేం ఆలోచించకుండా అని అన్నాడు కరుణ్. సరే అని చెప్పి కాల్ కట్ చేసింది ఆనంది. తెల్లవారుజామున కావడంతో ఆ పబ్లిక్ పార్క్లో ఇంకా జనాల సందడి లేదు. ఇద్దరు జాగింగ్ చేసేవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆనంది, కరుణ్లు ఒక బెంచ్ మీద కూర్చున్నారు. నాన్న ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, ట్రీట్మెంట్కి డబ్బులు లేవు అని బాధగా అంది ఆనంది. ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు కరుణ్. ఎంత అవుతుంది అని అన్నాడు కరుణ్. ఆనంది చెప్పిన ఆ అమౌంట్ విని ఒక్కసారిగా షాక్ అయ్యి, మరీ అంత అమౌంటా? ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగాడు కరుణ్. బాగున్నారని చెప్పింది అమ్మ. ఒకవేళ బాగుండకపోయినా నాకు చెప్పరు, నేను మనసు కష్టపెట్టుకుంటానని, నా చదువు డిస్టర్బ్ అవుతుందని. నేను బాధపడే ఏ విషయాన్ని నా దగ్గరికి రానివ్వరు అని బాధగా అంటోంది ఆనంది. అవును, నాన్న దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అది కేవలం డబ్బు సమస్య వల్ల తండ్రిని పోగొట్టుకోవడం అనేది అసలు తట్టుకోలేము అని ఆరోగ్యంతో చనిపోయిన తన తండ్రిని తలుచుకుంటూ బాధగా అన్నాడు కరుణ్. అనునయంగా అతని తల నిమిరింది ఆనంది. ఈ దరిద్రం అనేది అన్నిటికంటే పెద్ద జబ్బు. నా దగ్గర ఏమాత్రం డబ్బు ఉన్నా నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆనంది అని చెప్తూ ఉండగానే అతని గొంతు వణికింది. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. నాకు ఎప్పుడు బాధగా అనిపించినా, కష్టం వచ్చినా నీకు మాత్రం మనసు విప్పి చెప్పుకోగలను అని అంటోంది ఆనంది. నాన్నకి ఇంకా చాలా టెస్టులు చేపించాలి, కానీ చేపించలేని పరిస్థితి. నేను పార్ట్ టైం చేసి సంపాదించిన డబ్బులు, ఇప్పటి వరకు నేను దాచుకున్న సేవింగ్స్ అన్నీ నాన్న కోసం అయిపోయాయి. ఇంకో ఆపరేషన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ టెన్షన్లో మధ్య సరిగ్గా చదవలేకపోతున్నాను కూడా అని అంటోంది ఆనంది. బాధపడకు, ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ఎంతటి కష్టం వచ్చినా దానికి తగ్గట్టు పరిష్కారం దొరకదు. వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి మెయిల్ ఓపెన్ చేసి చూపించింది ఆనంది. అది చదివిన కరుణ్ సరోగసినా అని ఆశ్చర్యంగా అడిగాడు. అవునన్నట్లుగా ఏడుస్తూ తల ఊపింది. ధైర్యమిస్తూ భుజాలపై తట్టాడు కరుణ్. నువ్వు సరోగసి మదర్ అవ్వాలని నిర్ణయించుకున్నావా? అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా అని కళ్ళల్లో నీళ్లు వస్తుండగా అడిగాడు కరుణ్. హా, ఇప్పుడు ఇంతకంటే మరో దారి లేదు అని తల వంచుకొని అంది ఆనంది. అసలు నీకు సరోగసి గురించి, ఫర్టిలిటీ సెంటర్ గురించి నీకు ఎలా తెలుసు? వాళ్ళు నీకు మెయిల్ పంపించారు అంటే నువ్వు నీ ఐడి ఇచ్చుండాలి. ఏమైంది అసలు అని అడిగాడు కరుణ్. నాకు ఒక కేసు విషయంలో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్లో ఫర్టిలిటీ సెంటర్ గురించి వివరాలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ తీసుకుని సెర్చ్ చేస్తే ఈ ఫర్టిలిటీ సెంటర్ గురించి గుడ్ ఫీడ్బ్యాక్ ఉంది. అందుకే ఇంకేం ఆలోచించకుండా అప్లై చేశాను. అప్లై చేసిన వెంటనే కూడా మర్చిపోయాను ఈ రిప్లై మెయిల్ వచ్చే వరకు అని అంటోంది ఆనంది. ఇంతకీ ఆ క్లయింట్ని మీట్ అవ్వాలా? ఏమైనా అగ్రిమెంట్ లాంటిది ఉంటుందా ఆ క్లయింట్తో అని అంటాడు కరుణ్. అగ్రిమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే క్లయింట్కి మనకి సంబంధం ఉండదు. అంతా డాక్టర్ గారు చూసుకుంటారు. అసలు నేను వాళ్ళు నన్ను చూసుకునే సంబంధమే ఉండదు. వాళ్ళు మనకి కావాల్సిన డబ్బు ఇవ్వాలి, నేను వాళ్ళకి బిడ్డను కని ఇవ్వాలి. ఇదంతా డాక్టర్ మేనేజ్ చేస్తారు. ఆవిడకి కమిషన్ ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు ఇదే అని వివరంగా చెప్పింది ఆనంది. ఓకే, మరి డెలివరీ అయ్యేలోపు ఆంటీ వాళ్ళు నిన్ను చూడాలి అనిపిస్తే ఏం చేస్తావు అని నిస్సందేహంగా అడిగాడు కరుణ్. కొద్దిసేపు ఆనంది ఏం మాట్లాడలేదు. నాకు వేరే జాబ్ వచ్చింది, 1 సంవత్సరం పాటు అక్కడే ఉండాలి, మధ్యలో రావడం అవదు అని చెప్తాను అని బాధగా అంది ఆనంది.
డెలివరీ అయ్యేలోపు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఎవరిది బాధ్యత అని అడిగాడు కరుణ్. బహుశా క్లయింట్‌ది. నాకు తెలియదు. అడగాలి అని అంటోంది ఆనంది. కాసేపు ఇద్దరి మధ్య మౌనం మేల్కుంది. నీకు ఎగ్జామ్స్ ఎప్పుడు అని అడిగాడు కరుణ్. దగ్గరలోనే ఉన్నాయి అని అంటోంది ఆనంది. ఎలా చెప్పాలో తెలియక జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు కరుణ్. అంతా గుర్తు తెచ్చుకొని మదన పడుతూ ఉంది ఆనంది. ఇంక ఫర్టిలిటీ క్లినిక్‌కి వెళ్ళక తప్పదు అని భారంగా నిట్టూర్చింది ఆనంది. అడుగులు తడబడుతున్నాయి. ఒంటరిగా ఫర్టిలిటీ సెంటర్‌లోకి అడుగుపెట్టింది ఆనంది. డాక్టర్ సవిత గారిని కలవాలి అని రిసెప్షన్‌లో అడిగింది ఆనంది. మీ పేరు అని అడిగింది రిసెప్షనిస్ట్ ఆనందిని. ఆనంది అని చెప్పగానే మీరేనా ఆనంది? డాక్టర్ సవిత మీకోసం వెయిట్ చేస్తున్నారు అని రిసెప్షనిస్ట్ అంటోంది. నా కోసం వెయిట్ చేస్తున్నారా అని అయోమయంగా ప్రశ్నించింది. అవును, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ లెఫ్ట్లో ఆవిడ క్యాబిన్ ఉంది, వెళ్ళి కలవండి అని నవ్వుతూ చెప్పింది రిసెప్షనిస్ట్. థ్యాంక్ యూ అని చెప్పి అటువైపుగా వెళ్ళింది ఆనంది. నమస్తే డాక్టర్, నా పేరు ఆనంది. నమస్తే, కూర్చోండి అని నవ్వుతూ మిస్ ఆనంది, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాను అని చెప్పింది డాక్టర్. ముఖ్యమైన విషయమా? అదేంటి? సరోగసి గురించి ముందు తెలుసు కదా అంటూ సరోగసికి సంబంధించిన విషయం కాదా? ఇంకేమై ఉంటుంది అని భయపడుతోంది ఆనంది. సరోగసికి ఎందుకు ఒప్పుకున్నారు? డబ్బుల కోసమేనా అని సూటిగా ప్రశ్నించింది డాక్టర్. డాక్టర్ ఆ ప్రశ్న వేసేసరికి గుండెల్లో తలుక్కుమంది ఆనందికి. ఆవిడ అన్నది నిజమేనైనా ఎందుకో అడిగిన పద్ధతికి బాధగా అనిపించింది. కానీ ఇటువంటివి అన్నీ తప్పదు అనుకుంది. అవును, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అని నెమ్మదిగా చెప్పింది ఆనంది. నీ ప్రాబ్లం అర్థమైంది ఆనంది, కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం గురించి ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆవిడ చెప్పేది కొంచెం అయోమయంగా అనిపించినా సరే విషయం చెప్పండి డాక్టర్ అని అంటోంది ఆనంది. ఆనంది, నీకు ఒక ఆఫర్ ఉంది, అది మాట్లాడాలని పిలిచాను. ఒకసారి మొత్తం మ్యాటర్ చెప్పకుండా కొంచెం కొంచెంగా చెప్తున్నట్టు అంది డాక్టర్. ఏంటి ఆఫర్ అని ప్రశ్నించింది ఆనంది. మామూలుగా సరోగసీలు అయితే క్లయింట్ని నువ్వు కలవాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు క్లయింట్ నిన్ను కలవాలి అనుకుంటున్నాడు. నీ ప్రొఫైల్ చూపించి నీ కోసం ఎంక్వైరీ చేశారు, నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని చెప్తోంది డాక్టర్. ఆ మాటలు వినగానే షాక్లోకి వెళ్ళింది ఆనంది. కానీ అలా ఎందుకు డాక్టర్ అని భయంగా అడిగింది ఆనంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన ఆఫర్ నీకు నచ్చితే ఓకే చెప్పు, లేకపోతే నిరభ్యంతరంగా నీ అభిప్రాయం చెప్పి వచ్చేసేయ్. లేదా నువ్వేమైనా డిమాండ్ చేయాలి అని అనుకుంటే డిమాండ్ చేయి. క్లయింట్కి నీకు అన్ని విధాలుగా నచ్చినట్టయితేనే ప్రొసీడ్ అవుదాం అని నాతో చెప్తోంది డాక్టర్. మీరు చెప్పినది తీసి అనిపించట్లేదు నాకు. ఒకరినొకడు చూసుకోకపోతే భవిష్యత్తులో ఏ ప్రమాదం రాదు. ఎందుకంటే పొరపాటున వాళ్ళు ఎప్పుడైనా నాకు కనిపించినా నేను వాళ్ళకి కనిపించినా ఒకరినొకరు గుర్తుపట్టలేము. కానీ మీరు ఇప్పుడు చెప్పేది అలా లేదు. ఒకరినొకరు చూసుకుంటాం కాబట్టి ఎప్పటికైనా ఒకరితో ఒకరు ఎదురుపడే పరిస్థితి రావచ్చు. లేదంటే నాకు కానీ క్లారిటీ కానీ ఎప్పుడైనా కలుసుకోవాలని అనిపించవచ్చు. అప్పుడు మా భవిష్యత్తు సమస్యలకు చిక్కుకుంటుంది అని ఆవేశంగా చెప్తున్న ఆనంది ఒక్క క్షణం ఆగిపోయింది. చెప్పు ఆనంది, ఆగిపోయావే అని ఏం చెప్పబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తోంది డాక్టర్. అంతేకాదు, నేను నమాసలు మోసిన బిడ్డ అని అంటుంది నా లోపల. ఎంత అగ్రిమెంట్ కట్టబడి ఉన్నా కూడా ఆ ఫీలింగ్ పోదు కదా. ఒకసారి దూరమైన తర్వాత ఇప్పటికీ ఆ బిడ్డ చూడకపోతే పరిస్థితులకు అనుకూలంగా మనసు సర్ది చెప్పుకుంటాం. కానీ బిడ్డ తరపు వాళ్ళు ఎవరు అన్ని వివరాలు తెలిసిన తర్వాత ఏదో ఒక బలహీన క్షణంలో ఆ బిడ్డను కలుసుకోవాలి అన్న ఆలోచన రావచ్చు.
ఒక్కసారిగా ఆలోచన వచ్చే తర్వాత మనసుకి చెట్టు చేసుకోవడం దాదాపు జరగని పని అని బాధగా అంటోంది ఆనంది. బాధని బలవంతంగా ఆపుకుంటూ ఏదో నిర్ణయానికి వచ్చినట్లు కళ్ళు తుడుచుకుంటూ డాక్టర్ వైపు చూసింది. ఇంతకీ ఆ క్లయింట్ ఏం ఆఫర్ ఇవ్వబోతున్నాడు? ఆఫర్‌కి ఆనంది ఒప్పుకుంటుందా? ఆనంది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమంటారు? ఈ ఎపిసోడ్‌ని మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్‌లో ఏమవుతుందో చూద్దాం. కంటిన్యూ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్. థాంక్ యూ గైస్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు.